ఎస్, వండర్ఫుల్. కలిసి పాడదాం, ప్రభుని కీర్తిద్దాం. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా. నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. ఉన్నారా మన మధ్య? కఠినమైన మనసు కలవాళ్ళు, కరగనటువంటి హృదయము గలవాళ్ళు, పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నా, పరిస్థితులు ఎంత తల్లక్రిందులైపోతున్నా, ఆర్థికంగా ఎంత కుప్పకూలిపోతున్నా, ఆరోగ్యం ఎంత పాడైపోతున్నా, అయినా సరే ఏమాత్రం చలించరు. వాళ్ళు ఏమాత్రం మార్పు రాదు, అలాగే కఠినంగా ఉంటారు. అటువంటి సమయంలో కూడా కనీసం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభు కనికరిస్తాడే. దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి మనకున్న సమస్యను చెప్పుకుంటే దేవుడు కటాక్షిస్తాడే, కన్నీరు తుడుస్తాడే, నా కష్టానికి ప్రతిఫలం ఇస్తాడే, ఈరోజు నాకున్న శ్రమలో నుండి విడిపిస్తాడే అనేటటువంటి ధ్యాస కానీ ఆశ కానీ రాదు. ఇంకా మనసును కఠినం చేసుకుంటారు. బైబిల్లో మనం చూసాం, దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు ఫరో మెడ వంచటానికి. దేశంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చి పడేశాడు. బుద్ధొచ్చిందా? బుద్ధిరాల. కటికి చీకటిని ఆవరింపచేశాడు. బుద్ధొచ్చిందా? బుద్ధిరాల. దేశం మీదకి కప్పలను పంపించాడు. బుద్ధొచ్చిందా? బుద్ధిరాల. ఇలా 10 తెగుళ్ళు పంపించినప్పటికీ కూడా ఫరోకి బుద్ధిరాల. కారణము అతని హృదయము కఠినమైన హృదయం. ఆఖరికి దేవుడు ప్రథమ ఫలము అయినటువంటి ప్రతి మగబిడ్డను శిక్షించాడు, మొత్తాడు. అందులో ఫరో ప్రథమ సంతానమైన కొడుకు చంపబడ్డాడు. అయినా బుద్ధిరాల. ఈరోజు మనలో కొంతమంది ఎంత కఠినంగా జీవిస్తున్నారంటే, ఆర్థికంగా చితికిపోతున్నారు, ఆరోగ్య విషయంలో బలహీనమైపోతున్నారు, రోగాల బారిన పడుతున్నారు, అప్పుల పాలైపోయారు, అందరి చేత అవమానించబడుతున్నారు, తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, అతి గతి లేకుండా జీవిస్తూ కూడా ఏమిటో గర్వం, ఏమిటో కఠినమైన హృదయం. సహోదరి సహోదరులు, ఈరోజు మనలో ఎవరైనా కఠినమైన హృదయం కలిగి కన్నీరు కార్చలేని స్థితిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ప్రభువుని అడగాలి, ప్రభువా నా కఠినమైన హృదయాన్ని తీసేసేయి. త్రాగుబోతుగా ఉండడం వల్ల నా భార్య అల్లాడిపోతుంది, నా బిడ్డల భవిష్యత్తు చెడిపోతుంది, పాడైపోతుంది, అయినా నా మనసు కరగడంలా. అప్పులు వాళ్ళు వచ్చి అస్తమాను నా భార్యను తిడుతున్నారు, నా బిడ్డలను బెదిరిస్తున్నారు, అయినా నాకు బుద్ధి రావటల్లా. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు,
బరువు బాధ్యతలు లేవు. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నా, ఇష్టం వచ్చినట్టుగా తాగుతున్నా, నా కుటుంబం చితికిపోతున్నా, నా ఆరోగ్యం పాడైపోతున్నా, నా బిడ్డల భవిష్యత్తు బజారులో పడుతున్నా కూడా ఏమిటి అసలు నాకు చలనమే ఉండడం లేదు. కఠినమైన వాణ్ణి. ఈ హృదయాన్ని మెత్తనచ్చే ప్రభువా నువ్వు ప్రార్థన చేయడం అత్యవసరం. ఈ సందేశం వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, ఒకవేళ నీ ఇంటిలో కఠినాత్ముడుగా ఉంటున్నావేమో, కఠినాత్మురాలుగా ఉంటున్నావేమో, భర్త ఎంత కష్టపడుతున్నా, రెక్కల ముక్కలు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నా, అయినా భర్తను నువ్వు లెక్క చేయవు. భార్య రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటి పని చేసుకుంటూ, వంట పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ అన్నీ చక్కబెట్టుకున్నా సరే ఆ భార్యను అస్సలు పట్టించుకో. కోపం వచ్చిన ప్రతిసారి చెయ్యి ఎత్తేస్తూ ఉంటావు, చంపేస్తానంటావు, కొట్టడానికి మీదకి వెళ్తావు, చెయ్యి మెల్లి తిప్పేస్తూ ఉంటావు. ఎవరో నువ్వు కఠినమైన వాడు. నీ మనసు కఠినమైనది, రాయి వంటి కఠినమైన స్వభావం నీది. దయచేసి వినండి సంగమా, అటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీ మనస్సు నేను మారుస్తా. కఠినమైన నీ హృదయాన్ని నేను తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని ఇస్తా. నీ జీవితం అపవిత్రమయం. అటువంటి నిన్ను పరిశుద్ధంగా మారుస్తా. నా వాక్యము అనే శుద్ధ జలములు నీ మీద చల్లుతా. వాక్యము నీళ్ళ వంటిది అని బైబిల్ సెలవిస్తుంది. వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తానన్నాడు ప్రభు. స్నానం దేంతో చేస్తాం? నీళ్లతో చేస్తాం. మరి దేవుడు ఏమంటున్నాడు? వాక్యము చేత నేను వారిని శుద్ధీకరిస్తా. శుద్ధ జలము అని అంటే వాక్యము. ఎందుకు మనం దేవుని మందిరానికి రావాలి? ఎందుకు బహుశ్రద్ధగా వాక్యాన్ని మనం వినాలి? సంగమా వినో. నువ్వు వాక్యం వింటున్నప్పుడు నీకు తెలియకుండానే దేవుడు వాక్యమును నీ మీద వర్షింపచేస్తూ నీలో ఉన్న ప్రతి మలినాన్ని ఆయన కడుగుతున్నాడో, శుద్ధీకరిస్తున్నాడో.